ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కానప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎన్ని అనేటువంటి ఒక ప్రశ్నను సంధించడం జరిగింది. వాళ్ళు సమావేశానికి రానప్పటికీ ఆ యొక్క ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గారు వ్రాతపూర్వకంగా ఒక సమాచారాన్ని వెల్లడించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2019 నుంచి 24 మధ్యలో మొత్తం వాళ్ళు చేసినటువంటి అప్పు 3,39,000 కోట్ల రూపాయలు అని ఆయన వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ 3,39,000 కోట్ల రూపాయల్లో ప్రభుత్వ అప్పులు వచ్చేసి 2,39,000 కోట్ల పైన, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా 1,05,000 కోట్లు, అంటే మొత్తం అటు ఇటు కలిపి 3,40,000 కోట్ల రూపాయలు అనుకుందాం. అయితే ఈ లెక్కలను ఎవరో పక్కన చెప్పింది కాదు. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నటువంటి, కూటమిలో మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గారు వెల్లడించినటువంటి లెక్కలు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? ఎలక్షన్స్ ముందు గతంలో వీళ్ళు అధికారంలో లేనప్పుడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అప్పుల గురించి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క లెక్కలు, అంటే రోజు గడిచే కొద్దీ వాళ్ళంతటా వాళ్ళే కాకి లెక్కలు కట్టుకుంటూ లెక్కలు పెంచుకుంటూ 5 లక్షల 6 లక్షల కోట్ల నుంచి మొదలుపెట్టి మళ్ళా తర్వాత సంవత్సరం 7 లక్షలని, 8 లక్షలని, 9 లక్షలని, 11 అని, 14 అని, చివరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి చీపుకున్నటువంటి మేడం పురంధేశ్వరి గారు 14.5 లక్షల కోట్లని కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో అప్పులు అవుతున్నాయని, అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, అప్పుడున్న ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని శ్రీలంక దేశంతో, ఆఫ్ఘనిస్తాన్తో, రకరకాల పేద దేశాలతో, అప్పులతో కూరకపోయినటువంటి దేశాలతో పోల్చడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్న తర్వాత ఇలాంటి నిజమైనటువంటి సంఖ్యలు చెప్తుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అప్పుడు అధికారం కోసం వాళ్ళు ఆడింది అబద్ధమని చెప్పాలనా? లేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి నిజాలు కొన్ని చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కలు నిజం అనుకోవాలనా? పోనీ ఇప్పుడు పయ్యావుల కేశవులు గారు చెప్తున్నటువంటి లెక్కలు నిజం కాకపోతే మాకు సంబంధం లేదు, మాకు చట్టాలతో సంబంధం లేదు, అసెంబ్లీతో సంబంధం లేదు, ఎక్కడైనా మేము అబద్ధాలు ఆడతాం, ఎక్కడైనా ఏదైనా మేనేజ్ చేయగలుగుతాం అనే భావన మీకు ఉంటుంది కదా ఎటు. అదేవిధంగా బయటకు వచ్చి ఈ కూటమి తరపున ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు పయ్యావుల కేశవులు గారు చెప్పిన లెక్కలు తప్పని చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. అప్పుడు చెప్పింది తప్పన్నా చెప్పాలి, లేదు ఇప్పుడు చెప్పింది నిజమనే చెప్పాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోలేదు అనుకోండి, మీరు చేసిన ఆరోపణకు విలువ లేదు. సరే, ఎటు విలువ లేదు అనుకోండి, ఎంత విష ప్రచారం. ఆ విష ప్రచారం ఆర్గనైజ్డ్గా ఎంత బ్రహ్మాండంగా దాన్ని రక్తి కట్టించి ఎన్నికల్లో మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది జరిగే విధంగా మీరు వ్యూహం పడింది. మీరు ఏం చేసినప్పుడు మీకు సంబంధించినటువంటి మీడియాలు, ముఖ్యంగా పేపర్లలో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఒక కథనం రాస్తాయి. వారంలో తక్కువలో తక్కువ 2-3 సార్లు అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాసేవాళ్ళు. ఆ రాసినటువంటి దానిని మళ్ళీ రోజు వాళ్ళ ఛానల్స్లోనే, టీవీ ఛానల్స్లో చర్చా కార్యక్రమం పెడతారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇంత అప్పులేనంట, రాష్ట్రానికి వారంలోనే అన్ని లక్షల కోట్లు అంట, ఇన్ని లక్షల కోట్లు అంట. దాన్ని మళ్ళా ఆ చర్చలో వచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఈ పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేడం పురంధేశ్వరి గారు చూసినరా తమ్ముళ్ళు, ఈనాడు పేపర్లు ఇంత తప్పు అంట, ఆంధ్రజ్యోతులు ఇంత తప్పు అంట అని అప్పుడు చెప్పేవాళ్ళు. ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్గా అబద్ధాలు ఆడి ఆ రోజు అధికారం కోసం మీరు చేసిన చర్యలు, మీరు చేసిన మోసం, మీరు చేసినటువంటి బూటకం ఈరోజు ఒక్కొక్కటి పటాపంచలైపోతున్నాయి. వీటికి ఏం సమాధానం చెప్తారు? సరే, చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరేమనుకున్నా ఆయన పగలే కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పగలిగేంత అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయన మనమే ప్రశ్నించే అవకాశం కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్నికలలో ముందు అధికారంలో లేనప్పుడు రాష్ట్ర అప్పు గురించి ఆయన గోల చేసిండ్రే, మీరు అధికారంలోకి వచ్చిన ఈ 9-10 నెలల్లో ఒక్కసారైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కానీ, పోనీ రాష్ట్రంలో ఎంత అప్పులు అవుతున్నాయి కానీ
పోనీ లేదు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కానీ ఎక్కడన్నా మీరు మాట్లాడినరా ఆర్థిక పరిస్థితిపై? ఏమో మాట్లాడలే. అంటే కేవలం అధికారం వచ్చి చాలు. ఆ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని మోసాలైనా, ఎన్ని కుట్రలైనా, ఎంతమందిని కాళ్ళు పట్టుకోవడమైనా మనకు చాలు అనే విధంగా ప్రవర్తించుడు. అటువైపు మేడం పురంధేశ్వరి గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అప్రతిహాతంగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అయినా మేడం గారు పైన బీజేపీ కేంద్ర స్థాయిలో ఉండే భావజాలానికి వ్యతిరేకంగా ఇక్కడ తమ బావగారు సీఎం గారి ఉద్దేశంతో లేనిపోని మొత్తం అబద్ధాలు. ఎంత అబద్ధాలు? మద్యమే మంచిది కావాలంటే మళ్ళీ జగన్ మందు అంట. అందరూ జగన్ మందు తాగి చాలా మంది హాస్పిటల్ పాలైనట్ట. అవు రాత్రి పూట జగన్కి ఏం పని లేక మందు తయారు చేసి కూర్చొని, ఎందుకంటే పాపం ఆయనకి ఏం లేదు కదా తినడానికి కూడా, దాన్ని అమ్ముకొని బతికిండు. ఎట్లా మాట్లాడతారు మేడం మీరు? ఇప్పుడు 10 నెలల కాలంలో ఏమన్నా మాట్లాడుతున్నారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి? ఇదంతా ఒక ఎత్తు. మీకు అందరికీ బాగా గుర్తుంటుంది 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అప్పుడు ఆర్థిక మేధావి ఆంధ్రప్రదేశ్లో అందరు అనుకుంటున్నటువంటి వ్యక్తి, అప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో చాలా అంశాలు పొందుపరిచిండు. వాటన్నింటినీ చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కావాలి, లేదా అప్పులు తేవాలని అప్పులు పుట్టే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్ని రకాల అప్పులు తేవాలనో అన్ని రకాలుగా మేము అప్పులు తెచ్చేసినాం. రాష్ట్రంలో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఆనాటికి రాష్ట్ర ఖజానా 0 బ్యాలెన్స్ ఉంది అని ఆయన అనడం జరిగింది. సరే, ఆయన అన్న తర్వాత ఆయన రాజకీయ ఉద్దేశాలతో అన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యంతో, తనకున్నటువంటి చాకచక్యంతో, తనకున్నటువంటి పలుకుబడితో, అంతో ఇంత కేంద్ర సహకారంతో వివిధ రూపాల్లో తను చెప్పినటువంటి పనులు చేయాలనే ఉద్దేశంతో కొంత అప్పులు, కొన్ని రకాల పనుల ద్వారా ఆయన చెప్పగలిగి చేసిండు. కానీ అలాంటి సందర్భంలో మీరు ఆడిన ఒక వికృతమైనటువంటి నాటకం, పచ్చి మోసం ఈరోజు ఒక్కొక్కటి పటాపంచలవుతుంటే కొంచెమన్నా మీకు సిగ్గు అనిపించలే? సిగ్గుపడాలి కదా. చేసిన ఆరోపణలో కనీసం ఒక్కటన్నా నిరూపించగలగాలి కదా. రాష్ట్ర అప్పుల గురించి అదే విధమైన అబద్ధం ఆడుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి అదే అబద్ధం ఆడుతుంది, తర్వాత అభివృద్ధి గురించి అదే విధమైన అబద్ధం ఆడుతుంది. ఒక్కొక్కటి మీ నోటి నుంచి మీరే చెప్తుంటే కనీసం ఇప్పటికైనా ఒప్పుకోండి. ఇక్కడ కూడా ఒక ద్వంద్వ నీతి. అసెంబ్లీలో మాట్లాడిన దానికి బయట మాట్లాడి చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాకు సంబంధం లేదు, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పార్టీ పరంగా యథావిధంగా లే అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదు, అది నిజం కాదు, ఇది అబద్ధము. మీరు ఒకటే సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. మీరు అధికారం కోసం ఆడినవి ఆ రోజు రాష్ట్ర అప్పుల గురించి అబద్ధమన్నానే ఒప్పుకోండి. లేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం మీ నోటి గుండా వస్తున్నటువంటి సంఖ్యలు నిజమని ఒప్పుకోండి. మీరు నిజమని ఒప్పుకున్నారంటే రాష్ట్ర అప్పు ఎంత అనేది మీరు చెప్పాలి. 10 నెలల కాలంలోనూ మీరు చెప్పినవి ఏవి హామీలు అమలు చేయకుండానే దాదాపు 1.5 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రే. ఎక్కడ అప్పులు, ఎక్కడ సంపద సృష్టి? ఇంకా బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు కాబట్టి అప్పులు చేసిండు ఆయన చెప్పినట్టుకి. అలా కాదు, మేము అప్పులు చేయం, సంపదను సృష్టిస్తాం. ఆ సృష్టించిన సంపదతో మేము చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం, మా మాటలను నమ్మండి అని ఒకరికి ఒకరు హామీగా పూచికత్తిగా ఉండి ఇంత మోసం చేస్తారా? పోయిందిగా, ఇప్పుడు మొత్తం పరువు అంతా గంగలో కలిసిపోయింది కదా. అయినా రాజకీయాల్లో పరువు ఎక్కడుంది లేండి. సరే, అందరు కాకపోయినా కొందరైనా అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఆ రోజు చేసిన ఆరోపణలకు, ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కలకు ఒకసారి దగ్గర ఎవరైనా కూర్చోబెట్టుకొని ఆ నాదెండ్ల మనోహర్ గారినో, లేదు కాబోయే మీ సోదరుడు మహామేధావి ఎమ్మెల్సీ తర్వాత మంత్రి కాబోయే నాగబాబు గారిని కూర్చోబెట్టుకొని, ఏంది స్వామి మనం ఎలక్షన్స్ ముందు ఆ విధంగా అప్పులు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద, అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆర్థిక మంత్రి ఈ విధంగా చెప్తున్నాడు, మనకు భవిష్యత్తులో ఏమైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందే? పోనీలే 10 ఏళ్ల పాటు కూడా మనం ఎమ్మెల్యే కాదు లేదు అనేటువంటి బాధతో కొందరు ఆలోచించి ఓట్లు వేసిండ్రు. మరి మన పరిస్థితి ఏందని ఒక్కసారి కూర్చొని చర్చించుకోండి. లేదంటే రాష్ట్ర ప్రజలకు వచ్చి క్షమాపణ అడగండి. మేము అధికారం కోసం ఈసారికి గెలిచకపోతే మాకు రాజకీయ భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో మాట్లాడినాం, క్షమించమని అడగండి.
ఆయన పవన్ కళ్యాణ్ పెద్ద గొప్ప మనసు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తొక్కిసలాట జరిగి కొందరు చనిపోతే ఆ జరిగిన సంఘటనకు ఆయనకు సంబంధం లేకపోయినా ఓహో ఆహా నిజాయితీపరుడు అని అనిపించుకోవాలని కూటమిని బ్రహ్మాండంగా ప్రజల మద్దతు ఎప్పటికి ఉండాలి, కూటమి తప్పు చేయదు అనే ఉద్దేశం కల్పించాలనే ఉద్దేశంతో మీరు క్షమాపణ చెప్పిండ్రు కదా. మీరు క్షమాపణ చెప్పడమే కాదు, నాతో పాటు దీనికి బాధ్యులైన అందరూ క్షమాపణ చెప్పాలని అన్నటువంటి పెద్ద గొప్ప మనసు కాదా మీది. ఈరోజు క్షమాపణ చెప్పండి. సరే, అది అనుకోకుండా జరిగిన సంఘటన, పొరపాటు జరిగిన సంఘటన ఏదో జరిగిపోయింది ఆడ. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా అప్పుడున్న ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని మీకు లెక్కలు తెలిసినప్పటికీ, ఎందుకు లెక్కలు తెలియవండి? ఏమన్నా రాష్ట్ర మూలాల్లో కూర్చున్నటువంటి సాధారణ ప్రజలకు కూడా తెలుస్తుంది కదా రోజు సమాచారం. అలాంటిది మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మీ పక్కన 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టుకొని మీరు కూటమిగా వచ్చి మీరు ఆడినటువంటి మాటలు అబద్ధాలని అంత స్పష్టంగా తెలిసినప్పటికీ ఇంత ఘోరమైనటువంటి మోసాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ముడుచుకొని మాకు సంబంధం లేదన్నట్టు, అంటే మంచి జరిగితే మాత్రం మాది, మంచి కాకపోతే మాకు సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉండిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కొంచెం సమాధానం చెప్పండి, ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి మీరు చేసినటువంటి ఆర్గనైజ్డ్, మీరు అంటారు కదా అప్పుడప్పుడు క్రిమినల్స్ అని, ఆ విధంగానే ఆర్గనైజ్డ్గా మీరు చేసిన మోసాలకు సమాధానం చెప్పండి. ఎన్ని మాటలు. సరే, అధికారం పోయింది, దానికి ఎవరికి బాధ లేదు. కానీ మీరు చేసింది కొంచెమన్నా ఇప్పటికైనా ఒప్పుకోవాలి కదా. సో ఆ విధంగా మీరు స్పందించే గుణం కాదు, ఆ ఆలోచన కూడా మీకు లేదు. ఎన్ని మోసాలు, ఎన్ని నేరాలు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు. ఇలాంటిది మళ్ళా 15 సంవత్సరాల వరకు అధికారంలో ఉంటారంట. ఉండండి, 15 సంవత్సరాల వరకు ప్రజలు నమ్మరు. ఒక భార్య నమ్మిండ్రు. నమ్మడం కూడా ఎట్టా? మీరు చెప్పిన నిజాలని నమ్మిరు పాపం కొంతమంది. ఒక్కొక్కటి ఒకదానమ్మటి ఒకటి పోతా ఉండయి, కొట్టుకొని పోతా ఉండయి. చివరికి మిగిలేది అదే మీకు గుర్తుపెట్టుకోండి.